ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చేరువచ్చినటువంటి సహోదరులకు అలాగే సహోదరీమణులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం మనం లవోదికీయ సంఘాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాము. మరొకసారి నేను ఎక్కడి వరకు చెప్పానో దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లవోదికీయ అనేటువంటి ఈ సంఘము ప్రస్తుతపు టర్కీ భూభాగంలో చిన్న ఆసియా ప్రాంతంలో ఉన్నట్లు మనం చూసాము. అలాగే దానికి దగ్గరగా ఉన్నటువంటి సంఘాలు ఏవేంటంటే కొలస్సి అలాగే హీరాపోలి అనేటువంటి సంఘాలు. ఆ సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తి బహుశా ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి కావచ్చు. ఈ విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సంఘం గురించి ఓవరాల్గా మనం ఆలోచన చేస్తే ప్రభువారు ఈ సంఘంలో లేనట్లుగా ఆయన బయటే ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే తలుపు వద్ద ఉండి తట్టుతూ ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ సంఘం వెలుపల ప్రభు ఉన్నాడు, ఎందుకు ఈ సంఘ సభ్యుల లోపల అంటే వారితో కలిసి ఆ సహవాసంలో ప్రభు లేడు అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు బాగలేవు. ఆ సంఘ సభ్యుల ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు సరిగా లేవు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా వాళ్ళు ఎలా ఉన్నారు, దేవుడు అసహించుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. దానికోసం ఆయన అంటాడు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు మొదట దేవుడికి లేకపోతే ప్రభువుకు అసహ్యకరంగా ఉన్నారు. వాళ్ళు ఆత్మీయ జీవితం సరిగ్గా లేదు. వేడిగా చల్లగా అనేటువంటి పదాలను ఉపయోగించాడు. మనందరికీ తెలుసు. భౌగోళికంగా హీరాపోలి అనేటువంటి ప్రాంతం నుంచి వీరి దగ్గరకు వచ్చేసరికి నులివెచ్చిన స్థితిగా అవి మారటము, తద్వారా దానిలో ఏ విధమైనటువంటి రుచి లేకపోవటము, నోట్లో వేసుకున్నప్పుడు అవి ఊసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎరుకైనటువంటి విధానంలో అసహ్యము అనే పదం చెప్పడానికి, మీరు నా దృష్టిలో అలాగే ఉన్నారు, నేను మిమ్మల్ని ఉమ్మివేస్తున్నాను మీరు అని ప్రభువు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత దానికి ఉన్నటువంటి మరొక పెద్ద సమస్య ఏంటి అంటే వాళ్ళు దౌర్భాగ్యులు అని మాట్లాడుతున్నాడు. వాళ్ళెవరు? దౌర్భాగ్యులు. నీవు దౌర్భాగ్యుడవు, అలాగే దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు అని మాట్లాడుతున్నాడు. దీన్ని పూర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. పూర్, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. నిజానికి లవోదికీయలో పరిస్థితి అలా లేదు. లవోదికీయలో భౌతికంగా ఆలోచన చేస్తే వారేమి దిక్కుమాలిన వారు కాదు, వాళ్ళు దరిద్రులు కాదు. భౌతికంగా చూస్తే అది చాలా ధనికమైనటువంటి ప్రాంతం. అది లవోదికీయ అనేటువంటి ప్రాంతంలో చాలామంది ధనికులు ఉన్నారండి. మీరు చరిత్ర చూసినట్లయితే 2 దారులు అక్కడ ఉన్నాయంట, ట్రేడ్ చేసేటువంటి దారులు. ఆ రోజుల్లో ఈ వ్యాపారానికి అనుకూలంగా ఉండేటువంటి దారులు 2 దారులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉంది అప్పట్లోనే. ఆ రోజుల్లో లవోదికీయ అనేటువంటి ప్రాంతంలో బంగారాన్ని దాచిపెట్టుకునేటువంటి వాళ్ళు బ్యాంకుల రూపంలో. ఈరోజు మనం ఎట్లా బ్యాంకుల్లో ధనాన్ని నిల్వ చేస్తున్నామో, జాగ్రత్త చేస్తున్నామో, ఆ రోజుల్లో బంగారాన్ని అలాగా దాచిపెట్టేటువంటి వారు. బ్యాంకింగ్ సిస్టమ్ ఆ రోజుల్లోనే లవోదికీయలో ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. అలాగే అనేకమైన షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉండేటువంటివి అక్కడ. చాలా షాపింగ్ కాంప్లెక్స్లు అంటే వ్యాపారపు ప్రాంతాలు, అదంతా వ్యాపారం చేసేటువంటి ప్రాంతము. ప్రాముఖ్యంగా అక్కడ నల్లని ఊలు చాలా ప్రాముఖ్యమైనది. నల్ల ఊలుకి బాగా పేరు పొందింది లవోదికీయ అనేటువంటి ప్రాంతము. అలాగే అక్కడ ఐ ఆయింట్మెంట్ అంటే మెడిసిన్, కండ్లకు మెడిసిన్ వాడేటువంటి వాళ్ళు. కాటుక అంటారు కదా, ఆ రోజుల్లో కాటుక అనేదాన్ని ఆ ప్రాంతంలో ప్రసిద్ధి. ఆ ప్రాంతంలోకి చాలామంది కంటికి సంబంధించినటువంటి వ్యాధులను పోగొట్టుకోవడానికి అక్కడ ఉన్న ఆయింట్మెంట్ను కొనటానికి వచ్చేటువంటి వాళ్ళు. సో చాలా ధనికమైనటువంటి ప్రాంతం అది. వాళ్ళందరూ ధనికులే చాలా వరకు. అలాగే చరిత్ర ఏం చెప్తుందంటే క్రీస్తు శకం 60వ శతాబ్దంలో 60లో
ఎర్త్క్వేక్ వచ్చిందంట, అంటే భూకంపం వచ్చింది అటువంటి ప్రాంతంలో. ఆ ప్రాంతంలో భూకంపం వచ్చినప్పుడు రోమన్ ఎంపరర్ ఉంటారు కదా, రోమా రాజు ఉంటారు కదా, ఆ రాజు నుండి వాళ్ళకు ఒక ఆహ్వానం వచ్చింది. అదేంటంటే మీ పడిపోయినాయి కదా, భూకంపం వచ్చి మీరు నష్టపోయారు, మళ్ళీ మీ సిటీని కట్టుకోవడానికి రాజు ధనాగారం నుంచి డబ్బులు పంపిస్తామన్నప్పుడు ఈ లవోదికీయలో ఉన్నటువంటి వాళ్ళు రిజెక్ట్ చేశారు దాన్ని. అంటే మాకు అవసరం లేదు, మాకు తగినంత ఉంది, మా వ్యక్తిగతంగా మేమే కట్టుకోగలుగుతాం, మేము సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాము, మీ సహాయం మాకేమీ అవసరం లేదు అనేటువంటి వారు. కాబట్టి మీరు ఆలోచన చేస్తే ప్రభువు వారు అనుకుంటున్న దానికి వ్యతిరేకంగా పదాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళు ఏమనుకున్నారు? మేము ధనికులము, అంతే కదా, మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకొని ఉన్నాము, మాకే కొదువ లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభు అన్నటువంటి మాటలు వారికి ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయి. బంగారానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఆయింట్మెంట్కి బాగా పేరు పొందింది, అది కొనడానికి చాలామంది అక్కడికి వస్తారు. నల్ల ఊలు ఇక్కడ చాలా విరివిగా అమ్ముతారు. అలాగే ట్రేడ్ చేయడానికి మార్గాలు ఉన్నాయి. ఇంత ధనికమైనటువంటి ప్రాంతాన్ని ప్రభువారు ఏమంటున్నాడంటే, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, అంటే పూర్, నువ్వు ఎలా ఉన్నావు, భేదవాడిగా ఉన్నావు అని ఆ సంఘంతో మాట్లాడుతున్నాడండి. అంటే దాని అర్థం ఏంటి? భౌతికంగా వాళ్ళు ధనవంతులే కానీ ఆత్మీయ దారిద్ర్యంలో వాళ్ళు ఉన్నారు. ఆత్మీయ పూర్నెస్లో అంటే పేదరికంలో వాళ్ళు ఉన్నారు. ఆత్మీయ పేదరికం ఏంటి? ఆత్మీయ పేదరికం ఒక ఆయన ఈ విధంగా అంటాడు, ఏమంటాడంటే, అక్కడంట మచ్ టీచింగ్ ఉందంట బట్ నో రెవల్యూషన్ అంట, లాట్స్ ఆఫ్ వర్క్ అంట బట్ నో ఫ్రూట్స్ అంటాడు. లాట్ ఆఫ్ నాయిస్ బట్ నో వర్షిప్ అంటాడు. అంటే గోల మాత్రం ఉంటుంది కానీ నిజమైన ఆరాధన అయితే ఉండదు అంటాడు. అలాగే లాట్స్ ఆఫ్ ప్రాపర్టీ బట్ నో హెవెన్లీ ట్రెజర్ అంటాడు. అంటే డబ్బులు చాలా ఉన్నాయి కానీ పరలోకపు ధనం వాళ్ళకి లేదు అని మాట్లాడతాడు. అవును, నిజంగా వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి పేదరికంలో వాళ్ళు ఉన్నారు. భౌతికంగా అన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో కనుక భౌతికంగా చాలా ఉన్న సంఘాలు ఉన్నాయి కదా, భౌతికంగా మీరు చూస్తే ల్యాక్స్ ఆఫ్ రూపీస్తో కట్టినటువంటి సంఘాలు ఉన్నాయి. అదే కొన్ని సంఘాల్లో ఉద్యోగస్తులు ఉంటారు, ఆ సంఘాల్లో ఉద్యోగస్తులు ఉంటారు, విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఉంటారు, విదేశాలకు పోయి చదువుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విరివిగా డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు. దీనికోసం చాలా సంఘాలు మీరు చూడండి, మంచి పాలిష్ బండలు, మంచి ఏసీ గదులు, అలాగే పైన పెద్ద టవర్లు కట్టడము, ఆ టవర్లకే పెద్ద పెద్ద గంటలు కట్టి దానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టడము, బయట చుట్టూ ప్రహరీలు కట్టుకోవటము. ఇలా గమనించినట్లయితే బాగా ధనమున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఆ సంఘాలు చూస్తే చాలా అందంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. కానీ అంటే ఇక్కడ నేను ఉదాహరణ చెప్పా కానీ వాళ్ళ సంఘం అలా ఉందని నేను అంటలేదు. కానీ బహుశా వాళ్ళు ఆత్మీయంగా బాగా అభివృద్ధి పొంది ఉన్న సంఘం అని నేను అనుకుంటున్నాను. అలా ఉండాలి ప్రభు దృష్టిలో. కానీ ఇక్కడ లవోదికీయలో ఉన్నటువంటి సంఘం అలా లేదు. వాళ్ళు భౌతికంగా అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, ధనికులు వాళ్ళు అనుకుంటున్నారు మాకేమీ కొదువు లేదు అని. కానీ ప్రభు వాళ్ళని నిజస్థితి చూసినప్పుడు ఆత్మీయంగా వారు దరిద్రతలో ఉన్నారు. అలాగే ఈనాడు చాలా డినామినేషన్స్ కూడా మీరు చూస్తే పెద్ద సంఘాలు కడతారు, పెద్ద బిల్డింగ్స్. సంఘాలంటే బిల్డింగ్ నా దృష్టిలో, వాళ్ళ దృష్టిలో సంఘం అంటే మన దృష్టిలో ఏంది? పరిశుద్ధుల సహవాసము, పరిశుద్ధుల సమూహము అంటాం. సో కానీ బయట వాళ్ళ దృష్టిలో సంఘం అంటే భౌతికంగా కనిపించేటువంటి పెద్ద బిల్డింగ్స్ అని. ఇలా బిల్డింగ్లు కట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా వాళ్ళలో సువార్త ప్రకటన ఉండదండి. సువార్తను సత్య సువార్తను విస్తారంగా చేసేటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉండవు. అలాగే బీదలను పోషించేటువంటి లేదా బీదలకు సహాయం చేసేటువంటి పరిస్థితులు వాళ్ళలో ఉండవు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విధానం వాళ్ళలో ఉండదు. ఏ కాడికి భౌతికమైనటువంటి విధానాలే.
భౌతికమైనటువంటి విషయాల్లో గొప్పతనాలే. ఇంత పెద్దది, ఇన్ని ఏసీలు ఉన్నాయి, లేకపోతే ఇంత పెద్ద గదులు ఉన్నాయి, ఇన్ని బండలు పరిచాము, లేకపోతే ఇన్ని రోజుల్లో కట్టాము అని భౌతికమైనటువంటి కట్టడాలను గురించి మాత్రమే డంబాలు చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి లోకంలో. లవోదికయలో ఉన్నటువంటి సంఘ సభ్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళు భౌతికంగా ధనవంతులే. ఇందాక నేను చెప్పినట్లుగా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకున్నాము అనుకుంటున్నారే కానీ ఆత్మీయ దారిద్ర్యంలో వాళ్ళు ఉన్నారని వాళ్ళకి తెలియట్లేదు. ఆత్మ సంబంధమైన దరిద్రత వారిలో ఉంది. అది చూసింది ఎవరు? ఆ దరిద్రతను చూసింది ఎవరు? గమనించింది ఎవరు? ప్రభువారు దాన్ని గమనించాడు, దాన్ని చూశాడు. కనుకే తన దాసుడైన యోహానుకు ఈ ప్రత్యక్షతనిచ్చి, ఇదిగో మీ రియల్ స్టేట్ ఇది, మీ నిజస్థితి ఇది అని ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు? దరిద్రుడువు, దిక్కుమాలిన వాడువు, దౌర్భాగ్యుడువు, గుడ్డివాడువు, దిగంబరుడువు అయ్యున్నావని ఎరుగక అంటున్నాడు. ఆత్మ సంబంధమైన గుడ్డితనం, ఆత్మ సంబంధమైనటువంటి నేకెడ్నెస్, ఆత్మ సంబంధమైన పూర్నెస్, ఆత్మీయ విషయాల్లో వాళ్ళు దారుణంగా ఉన్నారు. కానీ వాళ్ళు అనుకున్నారు నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువ లేదు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రభువారు అంటున్నాడు మీరు అలా లేరు. మీరు నిజమైన ధనవృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ 3వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశ మొల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నువ్వు నిజంగా ధనవృద్ధి చేసుకోవాలంటే ఇప్పటి వరకు భౌతికమైన ధనవృద్ధిని గురించే మాట్లాడుకుంటున్నావు. భౌతికమైన ధనవృద్ధి అంటే వాళ్ళకి బంగారం వాళ్ళకి ఎక్కువ అందుబాటులో ఉంటుంది, బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. కానీ ఆయన ఏమన్నాడంటే అది కాదు నిజమైన ధనవృద్ధి. నువ్వు ధనవృద్ధి చేసుకోవటానికి అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని నా దగ్గర కొనుక్కో అంటున్నాడు. అగ్నిలో పుటం వేయబడిన బంగారము ఏంటి? అగ్నిలో పుటం వేయబడిన బంగారము దేవుని దృష్టిలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇప్పుడు సువర్ణము కంటే విలువైందేది? విశ్వాసము. నిజమైన బంగారం కంటే విలువైనది విశ్వాసము. భౌతికమైనటువంటి బంగారాన్ని బట్టి అతిశయపడుతున్నారు వాళ్ళు. కానీ ఆత్మ సంబంధమైన నిజమైన విలువైన వస్తువు వాళ్ళ దగ్గర లేదు. ఆ విలువైనది ఏంటి అంటే విశ్వాసము. ప్రస్తుత దినాల్లో కూడా అంతే ఉన్నాం కదండి. భౌతికమైనటువంటి వాటి మీదే మన దృష్టి. భౌతికమైనటువంటి ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటి ఉద్దేశాలు. బంగారం లేకపోతే ఎట్లా, స్థలాలు కొనకపోతే ఎట్లా, ఇల్లు లేకపోతే ఎట్లా, వీటిని గూర్చి ఆలోచన మాత్రమే ఉంది. భౌతికంగా ధనికులం అవ్వాలనేటువంటి ఉద్దేశాలే ఉన్నాయి. కానీ ఆత్మీయ దారిద్ర్యంలో ఉన్నామని చాలామందికి అర్థం కావట్లా. ఈ ఆత్మీయ దారిద్ర్యం ఏంటి అంటే సరైన విశ్వాసం లేకపోవటం దేవుడి మీద. బలమైన విశ్వాసం లేకపోతే అది ఆత్మీయ దారిద్ర్యము. దేవుని దృష్టిలో ఒకవేళ భౌతికంగా నీకు బంగారం ఎంత ఉన్నప్పటికి కూడా
విశ్వాసము లేకపోతే నువ్వు నిజమైన ధనవంతుడవి కాదు, ఆత్మీయ విషయాల్లో దరిద్రురాలవు. అది ఆయన మాత్రమే చూడగలుగుతాడు, ఆయన మాత్రమే చూడగలుగుతాడు. ఇలాంటి వాక్యము ద్వారా ఆయన హెచ్చరిక చేస్తాడు. బంగారము కంటే విలువైనది మీ దగ్గర మీరు సంపాదించుకోవాలి. అదేంటి అంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఎందుకు ఇది అమూల్యమైనది అని మాట్లాడుతున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. మెప్పు, మహిమ, ఘనత, ఈ మెప్పు, మహిమ, ఘనత దేవుని నుండి పొందేవి. ఇవి మన దగ్గర బంగారం వేసుకొని ఆయన ముందుకు వెళ్తే మెప్పు రాదు మనకు. లేకపోతే మన వెనక చాలా ఆస్తిని పెట్టుకొని ఒకరోజు ఆయన ముందుకు వెళ్తే ఆయన దగ్గర నుంచి మనకి మహిమ రాదు, ఘనత రాదు, మెప్పు రాదు. భౌతికంగా మనుషులు ఒకవేళ మిమ్మల్ని పొగుడతారేమో, బట్ నీ దగ్గర చాలా బంగారం ఉంది, నీ దగ్గర చాలా విలువైనటువంటి వస్త్రాలు వేసుకుంటున్నావు, లేకపోతే మీరు చాలా ఆస్తి సంపాదించారు, అరే మీరు ఇన్ని పొలాలు కొన్నారా, లేకపోతే ఇన్ని స్థలాలు మీకున్నాయా అని మనుషులు ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు మిమ్మల్ని పొగుడతారేమో. కానీ ఒక రోజున ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన దగ్గర కలిగేటువంటి ఘనత, మహిమ, మెప్పు అనేది ఈ భౌతికమైనటువంటి బంగారాల వల్ల వచ్చేది కాదు. ఆత్మ సంబంధమైన విలువైన బంగారము కంటే విలువైన విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసమే ఒకరోజు మనం ప్రభువు ముందు నిలబడ్డప్పుడు మనకు మహిమను, ఘనతను, ఇంకా మెప్పును తీసుకొస్తుంది విశ్వాసము. కావున లవోదికీయ సంఘానికి కావాల్సిందేంటి? భౌతికమైన బంగారమా లేకపోతే విలువైన విశ్వాసమా? విలువైన విశ్వాసం వాళ్ళకి అవసరం. అందుకే అంటున్నాడు, అది నా దగ్గర కొనుక్కో, నా దగ్గర కొనుక్కో, బయట దొరకదు, అది నా దగ్గర కొనుక్కో. రెండవది ఏమంటాడు? నీ దిశ మొల కనపడకుండాట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను అంటున్నాడు. తెల్లని వస్త్రాలు. వాళ్ళు ఏమనుకున్నారు? ఇందాక నేను చెప్పాను, బ్లాక్ వూల్, నల్లటి ఊలు, దానికి ఆపోజిట్ ఇక్కడ తెల్లటి వస్త్రాలను చెప్తున్నాడు ప్రభు. వాళ్ళ దగ్గర నల్లటి ఊల్ అనేది చాలా కాస్ట్లీ మెటీరియల్, దాంతో వస్త్రాలు ఉండేవి. వాళ్ళ వస్త్రాలు చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి. వాళ్ళు అనుకుంటున్నారు వాటితో తమల్ని కప్పుకున్నాము, చాలా బాగున్నాము అనుకుంటున్నారు. కానీ దేవుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ ఆత్మీయ స్థితిలో వారి దిశ మొలలు కనబడుతున్నాయి, సిగ్గు కనబడుతుంది వాళ్ళది. మీరు గమనించండి, ఆదాము అవ్వలు ఎందుకు దాక్కున్నారు? వారు సిగ్గు కనపడకుండా ఉండటానికి. వారు వస్త్రాలు లేవు, వస్త్రాలు లేకపోతే సిగ్గుకరమైన సంగతి కదా. వస్త్రాలు లేకపోతే వాళ్ళు సిగ్గు కనబడకుండానట్లు వాళ్ళు ఆ పొదల చాటులు దాక్కున్నారు. అంతెందుకు, నోవా తన రెండవ కుమారుని ఎందుకు శపించాడు? ఎందుకు శపించాడంటే అతడు ద్రాక్షరసం తాగి మత్తుడైనప్పుడు ఆయన దిశమలను ఈయన చూశాడు, కుమారుడు, రెండవ కుమారుడు. మిగతా కుమారులు అలా కాకుండా ఆ వస్త్రాలని తన వెనక, అంటే వస్త్రాన్ని లాక్కుంటూ తండ్రి వైపు చూడకుండా ఆ మొలను కప్పారు వాళ్ళు. అంటే అతడు ఎందుకు శపించాడంటే సిగ్గు కనపడితే తట్టుకోలేరు కదా, అవమానం కదా, అది అవమాన భారం. ఒక మనిషి వస్త్రాలు ధరించుకోకుండా బయట అలా నేకెడ్గా ఉంటే అది సిగ్గుపోయేటువంటి పని అండి, సిగ్గుపోయే పని. వాళ్ళు అనుకుంటున్నారు మేము చాలా బాగున్నాం, మంచి నల్లటి ఊలు కలిగినటువంటి వస్త్రాలు వేసుకుంటున్నాం అనుకుంటున్నారే కానీ ప్రభువు దృష్టిలో వారు ఆత్మీయంగా ఎలా ఉన్నారంటే బట్టలు లేనివారుగా ఉన్నారు. వారు దిశ మొలలను కనపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన ఏమన్నా అంటే నా దగ్గర మీరేం కొనాలా? తెల్లని వస్త్రాలు కొనుక్కొని మీ దిశ మొలలను కప్పుకోండి. ఏంటి తెల్లని వస్త్రాలు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మరియు ఆమె ధరించుకొనుటకు
ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ తెల్లని వస్త్రాలు రిప్రజెంట్స్ చేసేది ఏంటి అంటే దేవుని ప్రజల యొక్క నీతి క్రియలు. నీతి క్రియలు అంటే దాని అర్థం ఏంటి? ఆత్మీయ దారిద్ర్యంలో వాళ్ళు ఉండి సరైనటువంటి వస్త్రాలు దేవుని దృష్టిలో వేసుకోవట్లేదు అంటే ఏంటంటే వారి నీతి క్రియలు లేవు, వారు నీతి క్రియలు చేయట్లేదు. తర్వాత మూడవది, కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. సో ఇవన్నీ కూడా లభించేది ప్రభు దగ్గర. కన్నుల కాటుక ఇందాక నేను చెప్పాను, లవోదికయ సంఘము ధనిక, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ధనికులు అని చెప్పడానికి ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కన్నులకు కాటుక అంటే ఆయింట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ అమ్మేవాళ్ళు, దానివల్ల ధనం వచ్చేది వీళ్ళకి. అక్కడ బంగారం, బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, ఊలు అమ్మేటువంటి వారు, నల్లటి ఊలు అమ్మేటువంటి వారు, అలాగే కాటుకను అమ్మేటువంటి వారు. వాటి వల్ల ధనం ఉండేది వాళ్ళకి, ఎక్కువగా ధనవృద్ధి ఉంది ఆ వ్యాపారాల వల్ల. అయితే వాళ్ళు వీటన్నిటిని బట్టి భౌతికంగా ధనవంతులమని వాళ్ళు చెప్పుకుంటున్నారే కానీ నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన ధనం ఏదైతే ఉందో అది వాళ్ళకి లేదు. ఆత్మ సంబంధమైన ధనమైన విశ్వాసం వాళ్ళకి లేదు, నీతి క్రియలు వాళ్ళ కాడ లేవు. అలాగే కన్నులకు కాటుక అంటే అర్థం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూడండి. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 17-18 వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. అర్థమేంటి? నా దగ్గర మీ కనులకు కాటుకు నా వద్ద కొను అంటే అర్థమేంటి? ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడాల్సిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కనులకు కాటుక దేనికంటే సరిగ్గా చూడటానికి, రోగం ఉంటే పోవటానికి, గుడ్డితనం ఉంటే అది పోయి ఆ కన్నుల కాటుక వాళ్ళు పెట్టుకున్నప్పుడు బాగా స్పష్టంగా కనబడుతుంది వాళ్ళకి. వాళ్ళు భౌతికమైన కాటుకలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, భౌతికమైన కళ్ళు బాగానే ఉన్నాయి వాళ్ళకి. కానీ నిజస్థితిలో వాళ్ళు ఎలా ఉన్నారు దేవుని దృష్టిలో అంటే ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి, ఆత్మ సంబంధమైన విషయాలను వాళ్ళు గ్రహించట్లేదు. చూడండి, కళ్ళకు కాటుక పెట్టుకొని బాగానే ఉన్నారు, లేదా కంటికి సంబంధించినటువంటి ఆ భౌతిక సంబంధమైన మెడిసిన్ మందు వాడుతూ చాలా స్పష్టంగా కనబడవచ్చు వాళ్ళ కళ్ళు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో వాళ్ళు చూడలేకపోతున్నారు. ఈరోజు కూడా మీరు చూడండి, ఆత్మీయ గుడ్డితనంలో ఎంతమంది ఉన్నారు, మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు, దైవికమైన సంగతులు చూడలేనటువంటి గుడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆత్మీయ గుడ్డితనం ఎంతమందికి ఉంది. వాక్యం తెలియని ప్రతోళ్ళు ఆత్మీయ గుడ్డోళ్ళే. కొంతమందికి అసలు వాక్యం తెలియదు, ఎందుకు వచ్చామో ఎందుకు పోతున్నామో అంతే. 4 పాటలు పాడామా, గట్టిగా అరిచామా, హల్లెలూయా అని నేనేమి కిండల్ చేయట్లేదు, గేలు చేయట్లా. చాలామంది పరిస్థితులు అలాగే ఉన్నాయి. వాక్యం పూర్తిగా లోతైనటువంటి భావాలు తెలియకుండా, వాక్యంలో ఉన్నటువంటి అంతరార్థాలు తెలియకుండా భౌతికంగా కొంచెం సేపు ఏదో ఉప్పొంగినట్లుగా ఆరాధన చేసి ఇంతటితో సరిపోయింది, మేము చాలా సంతోషంగా ఉన్నామని పోయేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నిజంగా మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి పరిస్థితుల్లో లేరు చాలామంది. ఆత్మ సంబంధమైన విషయాలను చూడలేకపోతున్నారు చాలామంది. బాధాకరమైన విషయం. లవోదికయలో ఉన్నటువంటి వారు కూడా అలాగే ఉన్నారు. అసలు మనోనేత్రాలు వెలిగింపబడితే మనం చూసేవి ఇవి కాదు, ఈ దృశ్యమైనవి కదండి.
అవి మనకు వెలిగింపబడితే మనం అర్థం చేసుకునేవి చాలా ఉన్నాయి. అవేంటి? ఆయన మనల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ, ఆయన మనల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో నిరీక్షణ. ఆయన పిలిచాడంటే ఒకదానికోసం పిలుస్తున్నాడు, ఒకదాన్ని పొందటానికి మనల్ని పిలుస్తున్నాడు. అది పొందాలంటే ఆ నిరీక్షణ మనకి అవసరం. ఒక ఆయన ఏదైతే మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసి పిలిచాడో, ఆ వాగ్దానాన్ని మనం అనుభవించడానికి మనకి నిరీక్షణ అవసరము. ఆ నిరీక్షణ ఎలాంటిదో అర్థం కావాలంటే మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనోనేత్రాలు వెలిగింపబడకుండా ఆ నిరీక్షణ ఏందో మనకి సరిగ్గా అర్థం కాదు. ఆ తర్వాత పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో. స్వాస్థ్యము, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే తండ్రి కుమారుల కోసం దాచిపెట్టినటువంటి ఆస్తి అని. ఇప్పుడు నా ఆస్తిలో వారసుడు ఎవరు? కుమారుడు. ఎవరైనా సరే ఇప్పుడు కుమారులే తండ్రి యొక్క ఆస్తిలో వారసులు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ దేవుడు కూడా ఒక స్వాస్థ్యము మనకిచ్చాడు. ఆ స్వాస్థ్యం ఎటువంటిదంటే మహిమైశ్వర్యం కలిగింది. మహిమ ఐశ్వర్యం అంటే దాన్ని మనం సహజంగా లెక్కల్లోకి తీసుకోలేము. అది మన మనోనేత్రాలు వెలిగింపబడితే దాని అస్థితి, ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మనకు అర్థమవుతుంది. అలాగే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. చూడండి, దేవుడు అన్నిటికంటే గొప్పగా తన శక్తిని నిరూపించింది ఎక్కడంటే తన కుమారుడైన క్రీస్తును మృతుల నుండి తిరిగి లేపటం అనేది దేవుడు కనపరిచిన గొప్ప శక్తి, అపరిమితమైన శక్తి. ఇక్కడ విషయం ఏంటంటే దాన్ని విశ్వసిస్తున్నటువంటి మనలో కూడా దేవుడు తన అపరిమితమైన శక్తిని కనపరుస్తాడు. తన కుమారుని యందు ఆయన వినియోగపరిచిన బలాతిశయాన్ని బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. విశ్వసిస్తే దేవుడు మన జీవితాల్లో జరిగించేటువంటి కార్యాలు ఇంత అంత కాదు, అన్ని కావు, కొంచెం కాదు. అదేంటి? అపరిమితమైన మహాత్యము, అపరిమితమైన తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము అంటాడు. పరిమితము లేని శక్తి, మహిమ. పరిమితం లేదు మన విషయాల్లో దేవుడు చూపించేది. అందుకే కొన్నిసార్లు అసలు ఆరాంగా ఉండొచ్చు మనం అనిపిస్తుంది. క్రైస్తవులు ఆరాంగా జీవించవచ్చు. ఆరాంగా అంటే ఏ చీకు చింత బెదురు గిదురు లేకుండా హాయిగా ఉండొచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప విషయాలు అర్థం కావాలంటే ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడాలి. అది ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడకపోతే మనం ఇంకా గుడ్డోల్లాగే ఉంటాము. దూరదృష్టి ఉండదు. పరలోక సంబంధమైన స్వాస్థ్యం మీద మనకు ఆలోచన ఉండదు. నిరీక్షణ మనకు ఉండదు. దేవుని యొక్క అపరిమితమైన శక్తి, ఆయన మహాత్యం మనకు తెలియదు. ఆ స్వాస్థ్యం యొక్క విలువ, మనం పొందబోయే స్వాస్థ్యం యొక్క విలువ మనకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ప్రభువు దగ్గర వాటిని వాళ్ళు కొనుక్కోవాలి. అంటే వారి స్థితిని మళ్ళా రీస్టోర్ చేసుకోవాలి. మళ్ళా సరైన మార్గాన్ని తెలుసుకోవాలి.
ఏదైతే గుడ్డితనంగా ఉండి, ఆత్మీయ గుడ్డితనంగా ఉండి ఏదైతే చూడలేకపోతున్నారో మళ్ళీ వాటిని చూడాలి. వాళ్ళ నిజమైన స్థితిని వాళ్ళు ఎరగాలి. అలా ఎరగాలంటే 19వ వచనం చూడండి ఒకసారి. వాళ్ళు దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? 19వ వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందము. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను అంటే దేవుడు లేకపోతే ప్రభువు ఆ సంఘాన్ని గద్దిస్తుంది దేనికి? శిక్షిస్తుంది దేనికి? శిక్షార్థమైన గద్దింపులు దేనికి ఇస్తున్నాడంటే వాళ్ళని నశింపజేయాలని కాదు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళు నిజంగా ఆ స్థితిలో నుండి తమ మనసులు మార్చుకొని దేవుని తట్టు తిరగాలని ఆయన వారిని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. దేవుని గద్దింపు శిక్షణ అనేది దేవుడు ప్రేమతో చేసేదేనండి, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రేమతో మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. దాని వెనక దేవుని ప్రేమ ఉంది. లవోదికయ సంఘం విషయంలో కూడా ప్రభువు ప్రేమ కనపరుస్తున్నాడు ఇక్కడ. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని ఏంది? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఆసక్తి కలిగి మారు మనసు పొందడం అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం ఎరిగినప్పుడు అది తప్పని తెలుసుకున్నప్పుడు అరే అది చేయటం తప్పే అనుకొని మరలా 2 రోజుల తర్వాత మళ్ళీ అదే చేస్తున్నాం అనుకో, నిజమైన మారు మనసు కాదు. అది నిజమైన మారు మనసు కాదు. ఆసక్తి కలిగే మారు మనసు అంటే నువ్వు 2 రోజుల తర్వాత కూడా ఆ పని చేయకూడదు, వారం తర్వాత కూడా ఆ పని చేయలేదు, నెల తర్వాత కూడా ఆ పని చేయకూడదు, సంవత్సరం తర్వాత కూడా ఆ పని చేయకూడదు. జీవిత కాలం అంతా కూడా నువ్వు చేసిన ఆ పొరపాటు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి చేయకూడదు. అది ఆసక్తితో మారు మనసు పొందటం. మామూలుగా అయితే ఇప్పుడు చేసి 2 రోజులు ఆగి మళ్ళీ 3వ రోజు చేయటం కాదు. చాలామంది అంతే ఉన్నారు కదా, ఇప్పుడు రేపు ఎల్లుండి చేయరు, అటాలను మళ్ళీ చేస్తాను. ఇప్పుడు చేసేది తప్పు అని తెలిసినప్పుడు ఆసక్తితో మనం ఉంటే, ఆసక్తి కలిగి మారు మనసు పొందితే అది నెల తర్వాత చేయము, 2 నెలల తర్వాత చేయము, సంవత్సరం తర్వాత చేయము, అసలు జీవితంలో దాన్ని చేయము. సో ఇప్పుడు లవోదికయలో ఉన్నటువంటి సంఘ సభ్యులకి ఏ మారు మనసు కావాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. సో దేవుడు మనల్ని మారు మనసు పొందటానికే గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. యోబు గ్రంథం 5:17 అంటాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము కూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు గద్దిస్తున్నాడంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు గద్దించట్లేదు అంటే మన పని అయిపోయినట్టే. దేవుడు మనల్ని శిక్షించట్లేదు అంటే మన పని అయిపోయినట్టే. మనం దేవుని దృష్టిలో లేము. కాబట్టి దేవుడు గద్దిస్తే మనం ధన్యులము, దేవుడు శిక్షిస్తే మనం తృణీకరించకూడదు. ఎందుకంటే దేవుడు తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దిస్తున్నట్టుగా మనల్ని గద్దిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనంలో, మరియు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొద్దు, తాను గద్దించినప్పుడు మీరు విసుక్కోబాకండి. ప్రభువు తాను ప్రేమించు వానిని, ఇక్కడ చూడండి, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొంది సరిగ్గా నా దృష్టిలో మీ ఆత్మీయ స్థితిని సరిచేసుకుంటే మీకు గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం. నేను ఎలా జయించి నా తండ్రి సింహాసనం మందు కూర్చున్నానో
మీరు జయిస్తే నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండబెట్టనిస్తాను మిమ్మల్ని. ఉన్నత స్థితి మీకు ఆత్మీయ జీవితంలో, ఆ పరలోకంలో ఉన్నత స్థితి మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి సరైన దారికి రండి. ముగింపులో బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ సంఘం అనుకోవచ్చు, మా గురించి ఏవైనా అప్రిషియేషన్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అని వాళ్ళు గమనిస్తే, ఏమైనా ఉన్నాయా? అప్రిషియేషన్ అంటే అభినందన. ఇదిగో మీరు ఈ మంచి పని చేస్తున్నారు, సరే చెడ్డ పనులు చేసినా మీలో కొన్ని అన్నా మంచి ఉన్నాయని ఏమన్నా చెబుతున్నాడా? లేదు. ఎఫెసు సంఘానికి చెబుతున్నాడా? ఎఫెసు చెడ్డదైనా దానిలో ఉన్నాయి. వాళ్ళు సహనం ఉన్నారు, కష్టపడ్డారు, వారి క్రియలను దేవుడు చూశాడు, వారు అబద్ధ అపోస్తులను ఖండించారు. స్మరణ సంఘం వాళ్ళు భౌతికంగా భేదోళ్ళైనా ఆత్మీయంగా వాళ్ళు ధనవంతులు. పెర్గమా సంఘం, ఆ సంఘంలో అంతిప అనేటువంటి వాడు చంపబడ్డ క్రీస్తు నామాన్ని వాళ్ళు ఎరగలేదని ఒప్పుకున్నారు. తుయిదైరా సంఘం ఎలా ఉంది? వాళ్ళు ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనము దేవుడు ఎరిగి ఉన్నాడు. వారి మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయి. తుయిదైరా సంఘంలో సార్దీసు సంఘంలో అంటే కొందరు వారంటే తమ వస్త్రాలు అపవిత్రపరచుకోకుండా ఉన్నారు. వారు అర్హులు, వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారని చెబుతున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెంగా ఉండినా నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగన అనలేదు అని మాట్లాడుతున్నాడు. అంటే మిగతా సంఘాలన్నిటికి కూడా ఏదో ఒక మంచి చెబుతూనే వచ్చాడు. ఈ లవోదికయ సంఘ సభ్యులు చివరిలో ఏమన్నా మా గురించి మంచి చెప్పాడా అంటే ఏదన్నా ఉందా? ఏం లేదు. సో లవోదికయ సంఘం గురించి ప్రభు ఏ మంచి చెప్పకుండా ఒకదాంతో ముగించాడు. అదేంటంటే, ఆసక్తి కలిగి మారు మనసు పొందు, నేను జయించినట్లుగా మీరు కూడా లోకాన్ని జయిస్తే నా తండ్రి కుడిపార్శ్వం నేను సింహాసనం మీద కూర్చున్నట్లుగా మీరు నా సింహాసనం ముందు కూర్చుంటారు అనే ఒక గొప్ప వాగ్దానంతో ఈ పత్రిక ముగించేశాడు. ఇప్పుడు మన సంఘాన్ని గురించి ఆలోచిస్తే ప్రభు ఏం చెప్తాడు మన గురించి? మన సంఘానికి రాయాలనుకున్నాడు అనుకో ఉత్తరం, ఏం రాస్తాడు? అప్రిషియేషన్ ఏంటి? ఏ విషయంలో మనల్ని అభినందిస్తాడు? ఏ విషయంలో మన లోపాలను ఎత్తి చూపిస్తాడు? ఏ విషయంలో మనల్ని సరిచేసుకోమంటాడు? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దేవునికి ఇష్టమైన సంఘంగా ఉండాలంటే మన ఆత్మీయ స్థితి మనం ఎరగాలి. లోపం ఉంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. దేవుడిచ్చే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు మనందరినీ ఈ వాక్యం ద్వారా బలపరచునుగాక. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చిన సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను.